తెలంగాణలో అత్యంత ప్రసిద్ధి చెందిన శైవ క్షేత్రాలలో ఒకటైన పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. నల్గొండ జిల్లా నార్కెట్పల్లి మండలంలోని చెరువుగట్టు ఆలయం రెండో శ్రీశైలంగా పేరుగాంచింది. ఇవాళ నల్గొండ రామాలయం నుంచి నగరోత్సవంతో ఈ బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది. పరశురాముడు ప్రాయశ్చిత్తం కోసం 108 శివలింగాలను ప్రతిష్ఠించగా అందులో ఆఖరి లింగాన్నే ఈ చెరువుగట్టు దేవస్థానంలో ప్రతిష్ఠించాడనేది ప్రతీతి. ఇక్కడ కొలువై ఉన్న స్వామి నిత్య నీరాజనాలు అందుకుంటున్నారు. ఈ నెల 2 నుంచి 9 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఇవాళ నేను కలెక్టర్ ఇలా త్రిపాఠి గారు కూడా విజిట్ చేయడం జరిగింది. ఈ రోజు నుంచి మనం వేసిన ప్లానింగ్ కి సంబంధించి అరేంజ్మెంట్స్ అన్ని కూడా ఎలా అయినాయి అని రివ్యూ చేయడం జరుగుతున్నది. ఇప్పుడు దాకా మనం పార్కింగ్ ఏరియా చూసినాము, బ్యారికేడ్ చూసినాము, ఇంకా క్యూ లైన్స్ కూడా అన్ని చూడడం జరిగింది. ఈసారి భక్తులకు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా అందరికీ కూడా దర్శనం సాఫీగా జరిగేటట్టు ప్లాన్ వేయడం జరిగింది. ఈసారి బ్యారికేడ్స్ కూడా కొంచెం మంచిగా ఇంకా బెటర్ గా ప్లాన్ వేస్తున్నాము. ఎక్కడ కూడా సఫికేషన్ లాంటిది యాత్ర సందర్భంలో శివాలయం దర్శనం చేయడం జరిగింది. మేము ఎస్పీ సార్, మా జిల్లా యంత్రం ఆఫీసర్లు అంతా కళ్యాణం తర్వాత అభిషేకం సందర్భంలో ట్రాఫిక్ కావచ్చు, ఇంకా మౌలిక పారిశుద్ధం సంబంధించిన కావచ్చు, ఎండోమెంట్ సంబంధించిన ప్రోటోకాల్, ప్రసాద్ కౌంటర్స్ ఇవన్నీ ఈ రోజు సందర్శించడం జరిగింది. దీంట్లో ఎక్కడ కూడా ఏదైనా చిన్న చిన్న లోపాలు కూడా మా దృష్టికి తీసుకురావడం వెంటనే మా జిల్లా అధికారులు వీళ్ళందరికీ కూడా నిర్దేశం ఈరోజు ఇవ్వడం జరిగింది. మేము లాస్ట్ జాతరని దృష్టిలో తెలంగాణలో అత్యంత ప్రసిద్ధి చెందిన శైవ క్షేత్రాల్లో ఒకటైన పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం చేస్తున్నారు అధికారులు. ఈ బ్రహ్మోత్సవాల ఏర్పాట్లకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా నల్గొండ ప్రతినిధి కిరణ్ ఫోన్ లైన్ అందిస్తారు. ఎస్ కిరణ్, ఈ బ్రహ్మోత్సవాలకు సంబంధించి అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అదేవిధంగా భక్తుల రద్దీ ఎంతవరకు ఉండే అవకాశం ఉంది? పవన్, తెలంగాణలో రెండవ శ్రీశైలంగా పేరుగాంచినటువంటి చెరువుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు నేటి నుంచి 9వ తేదీ వరకు కూడా కొనసాగనున్నాయి. అయితే ఆలయ సాంప్రదాయం ఆనవాయితీ ప్రకారం నల్గొండ రామాలయం నుంచి నగరోత్సవం ద్వారా శోభయాత్ర అంగరంగ వైభవంగా జరుగుతుంది. అదేవిధంగా ముగింపు, ఆరంభం ఎంత ఘనంగా ఉంటుందో ముగింపు కార్యక్రమాలు కూడా అంతే ఘనంగా నిర్వహిస్తారు. గ్రామోత్సవం ద్వారా ఎల్లారెగూడ చెరుగట్టు గ్రామంలో ఈ నెల 9వ తేదీన గ్రామోత్సవ కార్యక్రమం ద్వారా కూడా ఆలయ బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. దాదాపు సుమారు 10 నుంచి 15 లక్షల మంది భక్తులు హాజరవునున్న నేపథ్యంలో ఇటు పోలీసులు కావచ్చు, ఇటు ఆలయ సంబంధించిన అధికారులు అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. నేటి నుంచి బ్రహ్మోత్సవాలు అంటే వారం రోజుల పాటు కొనసాగుతాయి. అయితే ఎల్లుండి అంటే బుధవారం రోజు, మంగళవారం రోజున స్వామి అమ్మవార్ల కళ్యాణం జరుగుతుంది. అంటే తెల్లవారితే బుధవారం మనంగా కూడా స్వామి అమ్మవార్ల కళ్యాణం జరుగుతుంది. అదేవిధంగా 6వ తేదీ రోజు అగ్నిగుండాల కార్యక్రమం అయితే నిర్వహిస్తారు. అంటే కళ్యాణం రోజు ఎంత అయితే ప్రాధాన్యత ఉంటుందో అగ్నిగుండాల కార్యక్రమానికి కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. అగ్నిగుండాల మీదుగా భక్తులు నడిస్తే మాత్రం కోరిన కోరికలు తీరడంతో పాటు చేసిన పాపాలు కూడా తొలగుతాయని కూడా భక్తులు నమ్మకంగా విశ్వసిస్తారు. ఆ నేపథ్యంలోనే ఇటు అగ్నిగుండాల కార్యక్రమానికి కూడా అత్యంత ప్రాధాన్యతను ఇస్తారు. ఇటు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా ఇటు కొండపై కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. ముఖ్యంగా కొండపై పార్కింగ్ సమస్యల నేపథ్యంలో కూడా ఇటు కొండ కింది భాగాన పార్కింగ్ అయితే ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఆలయ ఈవో నవీన్, అదేవిధంగా చెరుగొట్టు ఆలయ అధికారులు ఇంద్రసేనారెడ్డి, శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో ఆలయ కొండ పైన ఎటువంటి భక్తులకు అసౌకర్యం కలగకుండా కూడా అన్ని జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. పవన్. రైట్.